బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా మీకు గుండె ధైర్యం ఉంటేనే ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేయండి. మీ గుండెను బిగపట్టుకుని మరీ వార్తను చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ క్రైమ్ థ్రిల్లర్కి సరిపోదు, ఏ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా దీని ముందు సరిపోదు. ఎటువంటి ఉత్కంఠ కూడా దీని ముందు దిగదుడిపైనే చెప్పుకోవాలి. అటువంటి ఘటన ఇది. నిజంగా రక్త సంబంధం ఇంత దరిద్రంగా మారిపోయిందా, ఇంత దిగజారిపోయిందా అని చెప్పి ప్రస్ఫుటించే వార్త ఇది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు జిల్లా ఎర్రబాలెంలో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. జల్సాలకు అలవాటు పడిన కొడుకును చంపి పాతి పెట్టాడు కసాయి తండ్రి. తండ్రికి తెలియకుండా గొర్రెల పిల్లలను అమ్ముతున్నాడు కొడుకు మంగ్యా నాయక్. కోపంతో మంగ్యా నాయక్ ను చంపేశాడు వెంకటేశ్వర్లు నాయక్. క్రోసూర్ పిఎస్ లో లొంగిపోయాడు వెంకటేశ్వర్లు నాయక్ భాగవతం బయట పెట్టింది భార్య. బట్ ఆ అంశానికి సంబంధించి విషయాలు మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి కోసం వెళ్ళింది అక్కడంతా కూడా. ఆ గ్రామం అంతా కూడా కదిలింది. వాడిని వదలొద్దు సార్, వాడిని వేసేయండి సార్, అని పట్టుకొని పూర్తిగా బయటకు రాకుండా చేయండి సార్ అంటూ ఊరంతా వెళ్ళింది. ఆ భార్యతో, మరి ముఖ్యంగా ఆ తల్లికి ఊరంతా తోడైంది. ఆ తల్లి వెంట, నీ వెంట మేమున్నావు తల్లి, వాడిని వదిలిపెట్టదు సార్, వాడిని పట్టుకోండి సార్, వాడిని విడిచిపెడితే మొత్తం కుటుంబాన్ని లేపేస్తాడు సార్ అంటూ ఆ భార్య, వెంకటేశ్వరులు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. వీడి హిస్టరీ గురించి ఆమె చెప్తున్నప్పుడు, వాడి చరిత్ర గురించి ఆమె చెప్తున్నప్పుడు ఒళ్ళు గగురుపాటు గురవుతుంది. గూస్ బంప్స్. ఏ ఇంగ్లీష్ సినిమాను లేకపోతే ఏ ఉత్కంఠ భరిత సినిమాను, మరి ముఖ్యంగా అంటూ ఉంటాయి కదా టెన్స్ అంటూ, అటువంటి సినిమాలు ఉంటూ ఉంటాయిగా. అటువంటి సినిమాలు ఏమాత్రం సరిపోవనే చెప్పుకోవాలి. ఈ వీడి ముందు వీడు ఎలాంటోడంటే కొడుకుని చంపేసుకుంటాడు. చిన్న కొడుకుని చంపేశాడు, పెద్ద కొడుకుని చంపేశాడు, తల్లిని చంపేశాడు, సోదరుని చంపేశాడు, తండ్రిని చంపేశాడు. ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా ఆ మహిళ అంటున్న మాట. దీంతో వెంటనే అక్కడికి దిగింది. ఎప్పుడైతే కొడుకుని చంపేశాడని తెలిసిందో ఆ తల్లి గుండె ఊరుకుంటుందా? తల్లి కదా సహనంలో అదుగో మీరు చూడొచ్చు. వాడు పారిపోతూ ఉంటే పోలీసు వాడిని పట్టుకొని మరి ఎంత దుర్మార్గుడండి చూడొచ్చు. ఊరంతా కుల్లబొడి చేస్తుంది, ఊరంతా ఉతికి ఆరేసింది. సమాజం మొత్తం ఆ ఊరంతా వాడిని విడిచిపెట్ట పోలీసులున్నా కూడా వాళ్ళ కోపం తగ్గలేదంటే ఎంత దుర్మార్గుడు అయి ఉంటాడు వాడు, ఎంత దాష్టికానికి పాల్పడి ఉంటాడు, ఎంత దుర్మార్గం అది. ఆ భార్య చెబుతున్న మాటలు మీరు చూస్తూ ఉండండి. మరి కాసేపట్లో ఆ భార్య రియాక్షన్ నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భార్య మాట్లాడింది, ఆ మాటలు మీరు వింటే రోమాలు నిక్కబుడుస్తాయి. గూస్ బంప్స్ అంటే ఏంటో మీరు ఫీల్ చేస్తారు. వీడి చరిత్ర వింటే రోమాంచితం అవుతూ ఉంటుంది. వీడి చరిత్ర వింటే రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఒక్కసారి ఆమె చెబుతున్న ఆ స్టోరీ, అతగాడు గురించి ఆమె చెబుతున్న మాటలు వినండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోతే నేను తప్పు నా వివాహం 2006లో నా వివాహం అయింది. మాకిద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు మగ పిల్లగాళ్ళై పుట్టారు. చిన్న పిల్లగాడు కొద్దిగా ఎర్రగా పుట్టిండు, అంటే ఈ పిల్లగాడు కంటే చిన్నోడు కొద్దిగా ఎరుపు పుట్టిండు. అయితే ఈ పిల్లోడు ఎర్రగా ఎందుకు పుట్టిండు, నువ్వు ఏమి చేస్తే ఈడు పుట్టిండు అని 3 నెలలు చిన్న బాలుడికే గొంతు పిసికి నోట్లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చి చనిపోతే నేను తప్పు చేస్తేనే ఈ బిడ్డ పుట్టిండని, ఈడు అనుమానంతో చంపిండని, నన్ను కూడా చంపుతాడని నేను నా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోయా. నన్ను చంపుతాడు నా మొగుడు, నా బిడ్డకే చంపిండు, నన్ను చంపుతాడని నేను వెళ్ళిపోయిన తర్వాత చిన్న పెద్ద కొడుకు ఉండిపోయిండు కదా, వాడి కోసం నేను కేసు పెట్టి సత్తనపల్లి సూరిబాబు లాయరు, గవర్నమెంట్ లాయర్ ఉన్నాడుగా, నా సైడ్ను వాదించిండు. ఎంత లక్షలైనా ఇస్తాలే కానీ నా బిడ్డకైతే నేను ఇవ్వను, దాని దగ్గర నేను పంపియను, నేను ఇవ్వను అని అడ్డం పడ్డాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఒకసారి వార్నింగ్ ఇచ్చిపోయిండు. పిల్లగాడి కోసం కేసు పెట్టి నన్ను స్టేషన్కి నడిపిస్తే నువ్వు ఉండవు, నా కొడుకు కోసం నువ్వు రాకూడదు, నా కొడుకు దగ్గరికి నువ్వు రాకూడదు, దూరం నుంచి నీ కొడుకు అగబడితే చూసుకోవటం తప్ప నా కొడుకు అని కూడా నా దగ్గరికి రాకూడదు అని అన్నాడు నా భర్త. అది జరిగిపోయిన తర్వాత నా ఆడబిడ్డ మూగిది, మాటలు కూడా రావు. ఆమెకి ఏ గొడవ అయిందో నాకు తెలియదులే కానీ తనే చంపేసిండు.
అప్పుడు నా విడాకులు కాల. నా విడాకులు అయిపోయిన తర్వాత మా అత్త అడవిలో తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేసిండు. పుట్లగూడెం అడవిలో ముక్కలు ముక్కలుగా నరికేసిండు. ముక్కలు ముక్కలుగా నరికేస్తే నా కొడుకు తీసుకెళ్దామని మళ్ళీ వచ్చా. నేను అత్త లేదుగా, నా బిడ్డకి రెండో భార్య చూసిద్దా లేదా అని నేను వచ్చా. వస్తే చండ్రతండ టేజీ అని ఉంటుంది, అక్కడ అడ్డం పడ్డాడు నాకు. దానికి బట్టి గతి నీకు పట్టిద్ది, కొడుకు వదిలిపెట్టిపోతే నువ్వు బతికిపోతావు అన్నాడు. 200 మందిలో నుంచి చేయి వదులుకొని ఈ కొడుకుకు తీసుకెళ్తే నన్ను చంపుతాడా, నా బిడ్డకు వదిలేస్తే నా బిడ్డకు చంపుతాడా అని అయితే నేను టెన్షన్ పడి కొడుకు చెయ్యి వదిలేసి ఇంక వెళ్ళిపోయా. దాని తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మామకు కూడా స్వయాన్ని చంపాడు. అంటే నాకు మా మామ, సొంత మామ అంటే వెంకటేశ్వర వాళ్ళ తండ్రి, తన్ని కూడా చంపేసిండు. తనకు చంపేసిన 3 సంవత్సరాలకే మళ్ళీ ఇప్పుడు ఉన్న నా బిడ్డకు కూడా చంపేసిండు. ఐదుగురుని చంపారు. ఇంకా ముగ్గురుండారు. ఇప్పుడు చంపేవాళ్ళు, చంపటానికి ఇంకా ముగ్గురుండారు. బుక్య గోపి, పెద్ద గోపి, బుక్య రామారావు మా మామ, బుక్య తులసిబాయి, నాతో 4. ఇంకా నేను బయటికి వస్తే మీరు 4 ఉండారు, నాకు టార్గెట్, మీకు లేపుతా అని. 3 నెలలు వస్తా, 3 నెలల్లో వస్తా, మీరు ఉండరు. మీ 4 చంపినా అదే 3 నెలలు నాకి. నా వివాహం 2006. రైట్, అది ఆ బాధిత మహిళ చెబుతోంది. ఒక్కసారి ఎవరైనా ఇప్పుడే చూనే ఉంటే కనుక వాళ్ళకి నేను ఒకసారి ఆ స్టోరీని, మరి ముఖ్యంగా ఆ మహిళ ఏమంటుందని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ మహిళకు మీరు చూస్తున్నారుగా, ఆ మహిళకు 2006లో పెళ్ళయింది. 2 పిల్లలు, పెద్ద కుర్రాడు, చిన్న కుర్రాడు. చిన్న కుర్రాడేమో కాస్త ఎర్రగా ఉన్నాడని చెప్పి ఆ తండ్రికి అంటే వెంకటేశ్వరుడికి అనుమానం వచ్చింది. అనుమానం నేపథ్యంలో ఆ పిల్లాన్ని గొంతు పిసికి ముక్కు నుంచి రక్తం కారేంతలా అయ్యి ఆ పిల్లాడిని చంపేశాడట. ఆ తర్వాత అక్కడి నుంచి పిల్లాన్నే చంపేశాడు, ఇంకా నన్నెందుకు విడిచిపెడతాడని చెప్పి పెద్ద కొడుకుని తీసుకువెళ్ళిపోదా అనుకుంటే వెంటనే బెదిరించాడట. నువ్వు కనుక పెద్ద కొడుకుని తీసుకువెళ్తే చంపేస్తా అని చెప్పి బెదిరించాడు. దీంతో అక్కడి నుంచి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆడబిడ్డను చంపేశాడు. నా ఆడబిడ్డ మూగిది అంటే వెంకటేశ్వరులు చెల్లెలు. ఆమె పాప మాట్లాడలేదు, మాటలు రావు ఆమెను కూడా చంపేశాడు. ఆ తర్వాత విడాకులు అయ్యాయి. విడాకులు తీసుకున్న తర్వాత అత్తను చంపేశాడు. అంటే వెంకటేశ్వరుల తల్లిని చంపేశాడు. తల్లిని ఎంత దారుణంగా అంటే నరికి అడవిలోకి తీసుకువెళ్ళి నరికి ముక్కలు కోసి చంపేశాడట. అయిన తర్వాత ఇటు సొంత తల్లినే చంపేశాడు, ఇంకా బిడ్డనే చూసుకుంటాడు. సొంత తల్లినే చంపేసినవాడు కొడుకునే చూసుకుంటాడు ఇంకా అంచే భయంతో కొడుకుని తెచ్చుకోవడానికి వెళ్ళింది. తెచ్చుకొని చేయి పట్టుకుని వచ్చేస్తున్న క్రమంలో మళ్ళీ అడ్డుపడ్డాడు. నువ్వు కనుక విడిచిపెట్టి వెళ్ళకపోతే కొడుకుని నీ అత్తకు పట్టిన గతి అంటే వెంకటేశ్వరులు తల్లికి పట్టిన గతి పట్టుతుంది అని చెప్పాడట. ఆ తర్వాత అదిగో సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, వాడై ఏదో కామ్గా ఇన్నోసెంట్గా ఉందా అనుకుంటున్నారు ఆమె ఫేసు. కర్కసత్వం నిండిన మనస్తత్వం అతగాడిది. కర్కసత్వం ఊరంతా వాడిని పట్టుకుని కొట్టేందుకు సిద్ధమైందంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారు అతగాడి చుట్టూతా ఊరంతా కూడా.